మీకున్న సమస్యలు, మీకున్న బాధలు, శోధనలు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? ఏ విధంగా వస్తుంది? ఎప్పుడు వస్తున్నాయి? అనేది మీరు ఆలోచించుకున్నట్లయితే సాతానుడు మనల్ని పడగొట్టడానికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళకుండా చేయడానికి శోధన అనే ఆయుధాన్ని, బాణాన్ని మన మీదకి, మనుషుల మీదకి ఆయన సాతానుడు ప్రయోగిస్తాడు. ఎప్పుడైతే ఆ బాణం అనేది మన మీద ప్రయోగించబడుతుందో అది కరెక్ట్గా ఎక్కడ మనకి వీక్నెస్గా ఉందో, ఎక్కడ మనం పడిపోతామో సాతానుడికి ముందే మన అంచనా అనేది వేసుకుంటాడు. కాబట్టి ఆయన ఎందుకు వేసుకుంటాడు? దేవుని పాదాల చెంత మనం లేము కాబట్టి, దేవుని పాదాల చెంత మనం ఉండము కాబట్టి వాడు మనల్ని అంచనా వేసుకొని వాడు మనకేం చేయాలంటే బాణాలు విసురుతూ ఉంటాడు. శోధన అనే బాణాన్ని విసురుతూ ఉంటాడు. అతి